హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ క్రియేషన్స్. ఇది వచ్చేసరికి ఒక టిష్యూ రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను నేను ఒక షేర్వాణి డిజైన్ చేయడానికి. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మొత్తం ఇట్లా లోటస్ డిజైన్ ఇచ్చేసాను. మొత్తం లోటస్ క్రీపర్స్ లాగా ఇచ్చేసాము. మొత్తం దాంట్లో లైట్ గ్రీన్ కలర్, పింక్ కలర్, డార్క్ కలర్, లైట్ కలర్ యూస్ చేసుకొని థ్రెడ్ కలర్స్ ఇట్లా మొత్తం ఇచ్చేసి దాన్ని కట్ బీట్స్ జార్కన్స్ తోటి ఇట్లా హైలైట్ చేసేసాను ఫ్రంట్ నెక్ మొత్తం అంతా. ఓవరాల్గా ఫ్రంట్లో ఇట్లా బుటీస్ ఇవ్వటం జరిగింది. బుటీస్కి కూడా జరీ అవుట్లైన్ ఇచ్చేసాను. థ్రెడ్ అవుట్లైన్ కట్ బీట్స్ జార్కన్స్ తోటి ఇట్లా ప్యారప్ చేసాము బుటీస్ అంతా. మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా ఇట్లా బుటీస్ ఇచ్చేసాము. ఇది వచ్చేసరికి మనకి కాలర్ కూడా చిన్న లోటస్ ఇట్లా తీసుకొని మొత్తం క్రీపర్ లైన్ లాగా ఇచ్చేసాము. చిన్న చిన్న లోటస్ తోటి కట్ బీట్ అవుట్లైన్, థ్రెడ్ అవుట్లైన్ మొత్తం అంతా ఇట్లా ఇచ్చేసాము. ఇదంతా ఒక కాలర్కి వచ్చిద్దండి ఈ వర్క్ వచ్చేసరికి మనకి. హ్యాండ్స్కి వచ్చేసరికి మొత్తము హ్యాండ్స్కి కూడా ఓవరాల్గా బుటీస్ ప్యారప్ చేసేసాము. ఇవి 2 హ్యాండ్స్ అండి, ఇటొక హ్యాండ్ తీసుకుంటాము. 2 హ్యాండ్స్కి కూడా మొత్తం ఓవరాల్గా బుటీస్ ఇచ్చేసి దాన్ని కట్ బీట్స్ అవుట్లైన్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఇట్లా ఒక బంచ్ లాగా కౌ బొమ్మ తీసుకున్న, ఆవు దూడ బొమ్మ తీసుకున్నాను. ఇదిగోండి, మొత్తం ఇట్లా ఒక ఆవు దూడ బొమ్మ తీసుకొని ఇట్లా లోటస్ తోటి మొత్తం అట్లా ఇలా హైలైట్ చేసాము. పింక్ కలర్ కట్ బీట్స్, గోల్డ్ కలర్ కట్ బీట్స్ వాడాము. మొత్తం థ్రెడ్ తోటి ఇట్లా మొత్తం ఫిల్లింగ్ చేసేసాము. ఆవు దూడలో మొత్తం లోటస్ కట్ బీట్ అవుట్లైన్ ఇచ్చేసాము, జార్కన్స్ ఇచ్చాము. ఆవు దూడ కళ్ళు చూసుకున్నట్లయితే మీరు ఎంత నీట్గా ప్యారప్ చేయడం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. మొత్తం దానికి ఆర్నమెంట్స్ లాగా ఇట్లా మెడలో గంటల్లాగా అన్నీ ఇట్లా ఇచ్చాము ఆవుకి దూడకి. మొత్తం ఇలా డీటెయిలింగ్గా మీరు వర్క్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇది బ్యాక్ సైడ్ ఒక బంచ్ లాగా వస్తుందండి మనకి. మీకు ఇలాంటి షేర్వాణి వర్క్స్ కావాలి అన్నా, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కావాలి అన్నా, మగ్గం వర్క్స్ కావాలి అన్నా కానీ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9666114699. థ్యాంక్ యూ.